ఆగస్ట్ 15 వచ్చిందంటే చాలు మనం మార్నింగ్ లేచి స్కూల్లో ఉన్నా కాలేజ్లో ఉన్నా తొందరగా వెళ్ళాలి, ఫ్లాగ్ హోస్టింగ్ జరగాలి, స్పీచెస్ వినాలి, వాళ్ళు ఇచ్చే స్వీట్స్ తెచ్చుకోవాలి. మళ్ళీ అందులో ముఖ్యంగా మనం ఏ జెండా కొనుక్కుంటున్నాం అంటే ఆ జెండా ఎట్లుండాలి, పేపర్ టైప్ ఉండాలా లేకపోతే జెండా వస్తువు రూపంలో ఉండాలా అని చెప్పేసి కూడా ఇట్లా ఆలోచించుకొని మరి కొనుక్కొని మరి పెట్టుకుంటాం. స్కూల్లో అది పెట్టకపోతే దగ్గరికి వెళ్ళి మరి పట్టించుకుంటాం ఫ్లాగ్ని. మరి అది ఎంతసేపు, గంట లేకపోతే 2 గంటలు, అంతకు మించి పెట్టుకోరు. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర పడేసి దాన్ని మన కాళ్ళ కింద పడేలా చేస్తారు. సో దీని గురించే మనం ఇప్పుడు చర్చించబోతున్నాం అడ్వకేట్ సుంకరతో. ఎందుకు అంటే దీని గురించి ఆయన ఒక డ్రైవ్ ఏర్పాటు చేశారు, ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు నేను చూసిన విజువల్లో ఏదైతే ఉందో జెండాలన్నింటినీ ఒక సంచిలో తీసి పెడుతున్నారు ఎక్కడైతే స్ట్రీట్లో పడి ఉన్నాయో, అసలు ఏంటి సార్? నేను గత 6 సంవత్సరాల నుంచి ఆగస్టు 15 జనవరి 26 జాతీయ జెండా ఆవిష్కరణ జరిగిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి నా సభ్యులతో కలిసి వెన్నెలా ఫౌండేషన్ అనే నాకు సంస్థ ఉంది, సంస్థ సభ్యులతో కలిసి మేము ఏం చేస్తామంటే ఒక డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్ అర్ధరాత్రి. ఎందుకు అర్ధరాత్రి కండక్ట్ చేస్తారని చెప్పి మీరు అనవచ్చు. ఎందుకు అనంటే పారిశుద్ధ్య కార్మికులు చీపురు పెట్టే కంటే ముందుగా కింద పడిన జాతీయ జెండాలని మేము గౌరవప్రదంగా సేకరించి వాటిని ఫ్లాగ్ కోడ్ 2002 ప్రకారము ఖననం చేయడం జరుగుతుంది. అయితే అసలు ఏంటి ఈ ప్రక్రియ అని చెప్పనంటే ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 15 వచ్చింది అని అంటే కనుక జాతీయ జెండా ఎగరేయడానికి చూపించే ఉత్సుకత, జాతీయ జెండా ఎగరవేసిన తర్వాత ఆ డెకరేషన్ చేస్తారు జాతీయ జెండాలతోటి. వాటికి ఏ విధంగా గౌరవించుకోవాలి అనేటువంటి అవగాహన ఉన్నా కూడా పట్టించుకోకుండా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పని ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలని చెప్తున్నారు తప్ప దాని తర్వాత చిరిగిపోయిన పనికిరాని మసకబారిన జెండాల్ని ఏ విధంగా గౌరవప్రదంగా వాటిని ఖననం చేయాలి అని చెప్పని ఎక్కడా కూడా ప్రజలకు అవగాహన కల్పించకపోవడం ప్రధానమైన కారణం. సో దానికి సంబంధించి జాతీయ జెండా అంటే కనుక దేశం యొక్క స్వేచ్ఛకి, సమానత్వానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా మనం జాతీయ జెండాని భావిస్తాం. కాబట్టి నేను గత 6 సంవత్సరాల నుంచి కూడా అర్ధరాత్రి ఈ విధంగా నీటిలో, చెత్తలో, అదేవిధంగా రోడ్ల మీద పడిపోయి ఉన్న జాతీయ జెండాల్ని సేకరించి వాటిని గౌరవప్రదంగా ఖననం చేయడం జరుగుతుంది. దీనివల్ల దేశం మొత్తం కూడా నేను మార్పు తీసుకువస్తానో రానో నాకైతే తెలియదు. కానీ నా చుట్టుపక్కల ప్రాంతాల్లో నా వంతు ఒక సదరు బాధ్యత గల భారతీయుడిగా నా వంతు పాత్ర నేను పోషిస్తున్నాను. ఫ్లాగ్ కోడ్ 2002 కూడా ఆ విధంగానే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారు అని అంటే కనుక 2 వీలర్స్ మీద, 3 వీలర్స్ మీద, 4 వీలర్స్ మీద జాతీయ జెండాల్ని ప్రదర్శిస్తూ తిరుగుతూ ఉంటారు. అది ముమ్మాటికి కూడా చట్ట వ్యతిరేక చర్య. ఆ విధంగా జాతీయ జెండాల్ని 2 వీలర్స్ మీద కానీ, వాటి మీద కానీ, వాహనాల మీద కానీ, ఏ ఇతర వాహనాల మీద కానీ ప్రదర్శించకూడదు. ఆ విధంగా ప్రదర్శించే హక్కు ఓన్లీ రాష్ట్రపతి గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సుప్రీంకోర్టు జడ్జెస్కి, హైకోర్టు జడ్జెస్కి, స్పీకర్స్కి, లోక్సభ స్పీకర్ కానీ, అసెంబ్లీ స్పీకర్ కానీ, రాజ్యసభ చైర్మన్ వీళ్ళకి మాత్రమే ఉంది. మిగిలిన ఏ ఒక్క పౌరుడు ఆ విధంగా ప్రదర్శించడానికి వాళ్ళకి రైట్ లేదు. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా ఎవ్వరికి కూడా లేదు. ఫ్లాగ్ కోడ్లో ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేసి ఉన్నాయో ఆ యొక్క జెండాను ప్రదర్శించడానికి ఎవరైతే కనుక అర్హులు అని చెప్పన్నారో వాళ్ళు మాత్రమే కార్ల మీద, వాహనాల మీద ప్రదర్శించాలి. మిగిలిన ఏ ఒక్క వ్యక్తులు కూడా అట్లా ప్రదర్శించడానికి వీలేదు. అలా ప్రదర్శిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి జరుగుతుంది. అంటే ఈ ఫ్లాగ్ కోడ్ ప్రకారంగా నాకు తెలిసి ఎవ్వరు పాటించడం లేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ప్రతి రాజకీయ నాయకుడు, ఆయన కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా కావచ్చు, కారు ముందర ఖచ్చితంగా ఫ్లాగ్ ఉంటుంది. దానికి ఏమైనా శిక్షలు ఉంటాయంటారా? 100% దానికి సంబంధించి 1971 డిసోనర్ యాక్ట్ ఉంది. ఆ చట్ట ప్రకారము సదరు వ్యక్తులు ఎవరైతే కనుక ఈ విధంగా జాతీయ జెండాలని కార్ల మీద వాడుతున్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడుతుంది. వాళ్ళకి 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. అంటే మీరు ఇప్పుడు ఫ్లాగ్ కోడ్ ప్రకారం ఎక్కడంటే అక్కడ ప్రదర్శించొద్దు అని అన్నారు. కానీ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మన దగ్గర కరాచీ బేకర్స్ కావచ్చు, ఇటు ఇది హోటల్ పేషావర్, వీటిపైన కొంతమంది వెళ్ళి, కొన్ని మూకలు వెళ్ళి దాడులు చేయడం వల్ల వాళ్ళు జెండాలు పెట్టుకుని మేము భారతీయులం అని చెప్పేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మొత్తం ప్రతి ప్లేస్లో ఒక జెండాలు పెట్టేసుకున్నారు. దానికి ఏమంటారు? జెండాను పెట్టుకోవచ్చు. అంటే 2004 సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల తర్వాత
నవీన్ జిందాల్ తీర్పు అని చెప్పని ఫేమస్ తీర్పు. అంటే ప్రైవేటు వ్యక్తులు కూడా జెండాని ప్రదర్శించవచ్చు అని చెప్పని, జెండాని ఎగరేయచ్చు అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారు. దాని తర్వాత కూడా ఫ్లాగ్ కోడ్లో అమెండ్మెంట్ జరిగి ప్రైవేట్ ప్రాపర్టీస్లో కూడా జాతీయ జెండాని ఆవిష్కరించవచ్చు, ప్రదర్శించవచ్చు అని కూడా ఉంది. కానీ అవమానపరచకుండా ఆ యొక్క జాతీయ జెండాని చూసుకోవాలి. ఆ జాతీయ జెండాని అలంకరణప్రాయంగా మాత్రం వాడకూడదు. ఆ విధంగా వాడితే మాత్రం శిక్షలు ఉంటాయి. సో అలా కాకుండా మనం ఇప్పుడు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమలు, ఫోటోలు ఏ విధంగా అయితే కనుక పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకుంటే తప్పలేదు. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇదే ఆగస్ట్ 15కి 2025లోనే కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో చూస్తుంటే ఫ్లాగ్ని రివర్స్ ఉంది, అంటే కింద ఆరెంజ్ ఉంటే పైన గ్రీన్ వచ్చింది, వాళ్ళకి ఏమైనా శిక్షలు ఉంటాయంటారే హోస్టింగ్ టైంలోనే? ఎగ్జాక్ట్లీ ఈ విధంగా పైకి కిందకి కలర్ కోడింగ్ చేంజ్ చేసి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడము, చిరిగిపోయిన జెండాలను ఎగరేయడము, అదేవిధంగా జెండా మీద మరక పడితే అలానే ఆ జెండాను ఎగరవేయడము, ఇట్లా మడత పడిపోయి ఉంటుంది, అటువంటి జెండాలను ఎగరవేసిన సేమ్ ఈ డిసోనర్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా నేను జాతీయ జెండాను ఎగరేయను, నాకు అవసరం ఏముంది అని చెప్పని అన్నా కూడా శిక్షలు కఠినంగా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.